నమస్కారం అయ్యా. దండాలు పడండి. నమస్కారం సర్పంచ్ గారు. పొరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయతీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్టారు, మీ పెళ్ళం గారు పుట్టారు కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగుణ్ణే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ తప్పుడు వెదవ ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమర పుల్లారెడ్డి తీర్పునే తప్పు పట్టేదెవరు? సర్పం, రవణ నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమర పుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు. ఆకు, వక్క, సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి? చిచ్చి కాకిరెట్ట రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. బిడ్డ రంగు మారాడని కట్టుకున్న పెళ్ళాన్ని రోడ్డుకెక్కించి రంకుతనం అంటగడతావా? అదే నువ్వు మగాడివి కాదని నీ పెళ్ళం పంచాయతీ పెడితే అవునని రుజువు చేసుకోవడానికి ఏ ఆడదరని పక్కలోకి వస్తుంది. తల్లి బిడ్డని రక్తం పంచి కంటుందే గాని రంగుల పంచి కాదురా. ఇంత జరిగినాకనే ఉన్నాను సార్. అమ్మా నాన్నల కన్నా పెళ్ళాం బిడ్డల కన్నా నాకు పుట్టిన ఎక్కువ సార్. వదలండి సార్, మూర్తి గారు టైం ఇస్తున్నా. వదలండి సార్, నన్ను వదలండి సార్. అన్న బుచ్చన్న ఎవరితో మాట్లాడటం లేదు. మాట్లాడిపోవడమే కాదు, అన్నం నీళ్లు కూడా ముట్టట్లేదు. ఏమైంది? అవమానం జరిగిపోయింది. అవమానమా? నందిపాడులో ఊళ్ళోకి రావడానికి వీల్లేదని బుచ్చన్న గుండెల మీద చేసి తోసేశాడు. బుచ్చన మీద చెయ్యేసాడా? ఎవడు వాడు? వాడి పేరేంటి? సూర్యం.
బుచ్చన్నని తిట్టిన నోరు ఇక మాట్లాడడానికి వీలు. బుచ్చన్నని నెట్టిన చెయ్యిక ఉండడానికి వీల్లేదు. బాబు వాడు తప్పే చేశాడు, ఇంకెప్పుడు అలాంటి పని చేయడు. వాడిని వదిలేయ్ బాబు. రేయ్, వీడికి శిక్ష మీ అందరికీ హెచ్చరిక. ఈ ఊరికి అమ్మ అప్ప అన్న అన్నీ మా బుచ్చన్నే. ఆయన మాటే వేదం, ఆయనే సర్వస్వం. ఇంకెవడైనా తోకాడిస్తే ఈసారి తగ్గేది చెయ్యి కాదు, తల. సార్ సార్ మన రవి వస్తున్నాడు. రవి అన్న నమస్తే. నందిపాడు వెళ్ళావా? వెళ్ళాను. వాడు దొరికాడా? దొరికాడు. మరి ఏం చేసుకొచ్చా? అదే బుద్ధి చెప్పాను. బుద్ధి అంటే ఎడబెడ రెండు లెంపకాయలు కొట్టావా? లేదు, గట్టిగానే చెప్పాను. అదే గట్టిగా అంటే ఏం చెప్పొచ్చా? మీ మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరుకుంటానా అన్న? అందుకే వాడి చెయ్యి తీసుకొచ్చేసానన్నా. రవి, నువ్వు నా పెంపుడు బిడ్డవురా. నా భార్య బిడ్డలో బిడ్డలో అంటుంటే రవుండగా మనకు బిడ్డలు ఎందుకే, గర్భసంచి తీసేయించుకో అన్నాను. రేయ్, లే, లేరా, లే. లోపల సొరుగుల బాటలు తీసుకురా. రే రవి, అన్నా, మొన్న నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు నువ్వు నా గుర్తొచ్చావురా. ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు నేను గుర్తుకొచ్చాను. అసలు నేను మర్చిపోతే కదరా గుర్తు తెచ్చుకోవడానికి. నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావురా. రేయ్, రా, రా కూర్చో. సింగపూర్ నుంచి నీ కోసం స్పెషల్ గా తెప్పించాను రా ఈ మందు. తాగు. మీ ముందు నే మందు తాగటమా? వద్దన్నా. అమ్మ ముద్ద పెట్టినా అయ్య మంది ఇచ్చినా వద్దనకూడదు. తాగో. రవి, బుచ్చన్న లాంటి పవర్ఫుల్ మనిషి మందు తాగమంటే ఫిట్స్ వచ్చినట్టు అలా వణికిపోతావేటయ్యా? అరే ఊరుకుంటానా, ఆయన నా దేవుడు. నా దేవుడు ముందు ఎలా అంతేనంటావా? అయితే ఓ పని చేయి. రైట్, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి చొక్క మిగలకుండా నాకై. అరే రోడ్డేంటి ఊగుతోంది? రవి, రవి, రవి బాబు. అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు. ఇప్పుడు మనూరి గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడింది గాడిద కాదు, గంగ. ఏ గంగ? తెలుగు గంగ లేక పాతాళ గంగ? మనూరి గంగని. అవును, ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది? నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక్క 5 నిమిషాలు లోపలికొచ్చాళ్ళవు, గుండె తడిపి పంపిస్తా. 5 నిమిషాల్లో ఏమవుతుంది? ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది, గంట ఉంటే ముక్క తొక్క అవుద్ది, తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది. రా రవి బాబు, రా. అయినా నీకు బుద్ధుండక్కర్లేదా? అది జాడిచి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా? ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనిలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావా? నా తప్పేం లేదే. అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను. అమ్మ దొంగ ముంజా, నా చీర కట్టుకుని నా బావిని మడతేసేవా? చిచ్చి చిచ్చి, చీరంతా అత్తరు కంపు. ఇంటికెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు. అయ్యో, మళ్ళీ పడుకున్నావా? లే, పద. నీకు ఇష్టమని కొరమీన్ పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసి పెడతావా? చచ్చా, నీ చీర చూసి నువ్వనుకుని లోపలికి వెళ్ళానే. ఈ బంగారు బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్యచెంబను ముట్టుకుంటానా ఏంటి? ఇచ్చా, ఈ మాయ మాటలకేం తక్కువ లేదులే. మాయ మాట కాదే, నా మనసులో ఉన్న మాట. నిజంగా నీ మనసులో నేనున్నానా బావా? నా మనసులోనే కాదే, ఈ చేప ముక్కలో నువ్వే, నేను తాగే నీళ్ళలో నువ్వే, నేను తింటున్న అన్నంలో నువ్వే, ఆఖరికి నా కడుపులోకి వెళ్ళి నా రక్తంలో చేప పిల్లల ఈత కొడుతున్నావే. నిజంగానే బావా? నీ మీదొట్టు, నీ పులుసు మీదొట్టు. అయితే నన్ను కోరుకోమంటావా? కోరుకో. నాకు ఎక్కాలనుంది బావా, ఎక్కిస్తావా? ఏం ఎక్కించమంటావు? ప్లేటు. ప్లేటా? ఆ. ఇదిగో ఎక్కు. చిచి, ఇది కాదు, మ్. గాల్లో ఎగురుతుందే విమానం, దాంట్లో. సేయ్, అది ప్లేట్ కాదే, ప్లెవిటు. అదే ఆ ప్లెవిక్ లో మ్. నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఆ? ఆ. ఎక్కేద్దాం. ఈ ముక్క మా ఎమ్మెల్యేతో చెప్తే ఇలా అంటే చాలు టికెట్లు వస్తాయే. అలా అయితే ఇలా అనుబావా? అనాలా? డాయింగ్. చాపులుసు నీలాగే అదిరిందే. వేసుకో బావా, మొత్తం నీకే. అయితే
ఆ, మేపు చేపలు మాంసం పెట్టి బాగా ఆంబోతులు మేపినట్టు మేపు. వాడు కొవ్వెక్కి ఊరి మీద బలాదూరు తిరుగుతూ ఉంటాడు, ఆడెనకాలే నువ్వు తిరుగుతా ఉండు. తిరుగుతా? నా బావా నా ఇష్టం. ఇవాళ కాకపోతే రేపైనా ఇద్దరం ఒకటవలసిన వాళ్ళవేగా. ఆ నీకు ఈ సోంబేరోడికి పెళ్లి చేస్తే ఊళ్ళో జనం ఎవరు కింద వేయరు, నా మొఖాన వస్తారు. శుభ్రంగా మరలపాటి సంబంధం చేసుకో, సుఖపడతావు. ఆ నువ్వు అట్టంటే ఆశలేం పెట్టుకోకు. నేను బావని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. ఏం చూసి చేసుకుంటావు ఈయనే? వీడికి ఏమన్నా వ్యవసాయమా వ్యాపారమా? ఎప్పుడు ఆ ఎమ్మెల్యే గారి చుట్టూ తిరగడం, వాడు బోయించిన మందు దాగి వాడి నరకమన్నోళ్ళ కాళ్ళు చేతులు నరకడం. ఇదిగా నువ్వు వీడిని చేసుకుంటే కాపురం ఈ ఇంట్లో కాదు, జైల్లో చెయ్యాలా. నేను బావనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను బతకను. నువ్వు వాడిని చేసుకుంటే నేను అసలు ఈ భూమి మీదే ఉండను. నువ్వు భూమి మీద ఉంటే ఏంటి, ఆకాశంలో ఉంటే ఏంటి, ఏమైనా సరే నేను బావనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఊరేసుకుంటా. నువ్వు ఊరేసుకుంటుంటే నేను సోత ఊరుకుంటానా? నీకంటే ముందు నేనే ఊరేసుకుంటా. నీకంటే ముందు నేనే నేను ఊరేసుకుంటా. ఊరేసుకుంటా. నేనే ఊరేసుకుంటా. నేనే ముందు ఊరేసుకుంటా. నేనే ఊరేసుకుంటా. నేనే ముందు ఊరేసుకుంటా. నేనే ఎందుకు అరుస్తున్నారు? ఇదిగోండి పట్టుకోండి. ఇదేందుకు? షో జాగ్రత్తగా లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఊరేసుకోండి, లేదంటే ఎవరైనా ఆపేస్తారు.